నమస్కారం, మనోకథలకు స్వాగతం. ఈరోజు మనం ప్రముఖ రచయిత గన్నవరపు నరసింహమూర్తి గారి పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం కథా సంపుటి నుంచి ట్రస్ట్ అనే ఒక చక్కటి కథను తీసుకుంటున్నానండి. ఇక ఈ కథ ఆదివారం వార్తలో 7 మే 2023న ప్రచురింపబడిందండి. ఇక కథలోకి వెళ్తున్నానండి. ఇంటి ముందు ఆటో ఆగగానే గుమ్మంలో కూర్చొని పేపర్ చదువుతున్న రమణయ్య ఆటో వైపు చూశాడు. అందులోంచి అతని కూతురు దీప దిగి ఆటో వాడికి డబ్బులిచ్చి గేట్ తీసుకుని లోపలికి వస్తూ కనిపించింది. ఆ సమయంలో చెప్పా పెట్టకుండా కనీసం ఫోన్ అయినా చేయకుండా వస్తున్న కూతుర్ని చూసి అతను ఆశ్చర్యానికి లోనయ్యాడు. వెంటనే పేపర్ని పక్కన పెట్టి ఏమ్మా బాగున్నావా అని పలకరించాడు. ఆమె అని ముక్తసరిగా సమాధానం ఇచ్చి లోపలికి వెళ్ళింది. రమణయ్యకు ఆమె ప్రవర్తన వింతగా అనిపించింది. ఎప్పుడు వచ్చినా నాన్నగారు అంటూ తనను పట్టుకుని ఎన్నో విషయాలు అడిగ్గాని లోపలికి వెళ్ళేది కాదు. అటువంటిది ఈరోజు అందుకు భిన్నంగా ప్రవర్తించడం రమణయ్యను ఆలోచనల్లో పడేసింది. రమణయ్య కలెక్టర్ ఆఫీసులో సూపరింటెండెంట్. అతని భార్య విమల, అతనికి 2 పిల్లలు. పెద్దవాడు శ్రీహరి టీచర్ ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి కోడలు సుశీల కూడా టీచరే. కూతురు దీపాంజలి సంవత్సరం క్రితం పెళ్ళయింది. అల్లుడు శ్రీవత్స హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్. దీప కూడా కంప్యూటర్స్ చదవడంతో అక్కడే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పెళ్ళైన తర్వాత చేరింది. కొడుకు కోడలు అతని వద్ద ఉంటారు. పెళ్ళైన తర్వాత వచ్చిన సంక్రాంతికి దీప, అల్లుడు శ్రీవత్స ఇద్దరూ కలిసి వచ్చి వారం రోజులు ఉన్నారు. అప్పుడు వాళ్ళిద్దరూ ఎంతో సంతోషంగా అందరితో కలిసిమెలిసి ఉన్నారు. అల్లుడు మంచివాడు, మృదు స్వభావి కావడంతో రమణయ్య, విమల దంపతులు చాలా సంతోషించారు. కానీ ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి రాలేదు. అయినా వాళ్ళిద్దరి మధ్య పొరపచ్చాలున్నాయన్న అనుమానం ఎప్పుడూ రాలేదు రమణయ్యకు. కానీ ఇప్పుడు కూతురు దీప ఒంటరిగా రావడం, ముభావంగా ఉండడంతో ఆ అనుమానం కలిగింది. రమణయ్య ఇలా ఆలోచిస్తూ ఆఫీస్కి వెళ్ళడానికి తయారయ్యాడు. వెళ్లే ముందు కొడుకు శ్రీహరిని పిలిచి దీపతో మాట్లాడమని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. శ్రీహరి ఆఫీస్కి వెళ్లే ముందు దీప గదిలోకి వెళ్ళి చెల్లెల్ని పలకరించాడు. చెల్లి, ఏంటి నువ్వు ఒక్కరివే వచ్చావు? అది మాకెవరికి చెప్పలేదు. బావ రాలేదే? ఏమిటి కారణం అని అడిగాడు. నాకు శ్రీవత్సకి పడడం లేదు. ఇక అతనితో ట్రావెల్ చేయలేను. విడిపోదామని నిర్ణయించుకున్నాను అంది దీప జడ వేసుకుంటూ. విడిపోతావా? వాట్ డూ యు మీన్? నువ్వు తెలుగుండే మాట్లాడుతున్నావా? అది అంత సులభమా? ఇదేం అమెరికా అనుకున్నావా? అయినా ఇటువంటి సీరియస్ నిర్ణయాన్ని నువ్వు ఒక్కరివి ఇంత త్వరగా ఎలా తీసుకుంటావు? మాతో చెప్పక్కర్లేదా? ఆవేశంతో చెల్లెల్ని ప్రశ్నించాడు శ్రీహరి. బాధపడేదాన్ని నేను, మీకు చెప్తే ఏం చేస్తారు? నా నిర్ణయం తప్పంటారు. తొందరపడొద్దని చెప్తారు. జీవితాంతం అతనితో ప్రయాణం చేయవలసిన దాన్ని నాకన్నా ఇంకెవరు ఈ విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేరు. తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది. ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు ఆమె పెదవులు వణకడాన్ని అతను గమనించాడు. చెల్లెలి నిర్ణయాన్ని అతను జీర్ణించుకోలేకపోయాడు. ప్రశాంతంగా సాగిపోతున్న తమ కుటుంబంలో చెల్లెలి నిర్ణయం ఒక పెను తుఫాన్ని సృష్టిస్తుందని అతను ఆందోళన చెందసాగాడు. ముఖ్యంగా తండ్రి ఈ నిర్ణయాన్ని జీర్ణించుకోలేడని అతని అభిప్రాయం. ఈ నిర్ణయం తండ్రి ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుందని భయపడ్డాడు. అసలు మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది? కొంచెం వివరంగా చెప్తే తెలుస్తుంది. అయినా ఇటువంటి నిర్ణయాన్ని పుట్టింటి వాళ్ళకి చెప్పకుండా ఎలా తీసుకున్నావు? ఆవేశంగా అడిగాడు శ్రీహరి. ఏం జరిగిందంటే ఏం చెప్పను? 1, 2 ఎన్నో. నా ఈగోని ఎన్నోసార్లు హర్ట్ చేశాడు. నేను ఆఫీస్ నుంచి ఆలస్యంగా వస్తే ఇంత ఆలస్యమా అని విసుక్కుంటున్నాడు. ఆఫీసులో స్టాఫ్ పార్టీలకు వెళ్తే అలా మగవాళ్ళతో హోటల్స్ వెళ్ళడం ఏమిటి అని ప్రశ్నిస్తూ నా శీలాన్ని శంకిస్తున్నాడు. నా జీతం నా ఇష్టం, కానీ నా ఖర్చుల వివరాలు అడుగుతున్నాడు. నేనంటే ఇంటిని నిర్వహిస్తున్నాను కాబట్టి అతని లెక్కలు అడుగుతాను. కానీ అతను నా ఖర్చుల గురించి అడగడం నాకు అవమానం కాదా? నన్ను అనుమానించినట్లు కాదా? ఆఫీస్కు నేను వేసుకుంటున్న డ్రెస్సులను కూడా ప్రశ్నిస్తున్నాడు. ఈ కారణాలు చాలవా నేను ఈ నిర్ణయం తీసుకోవడానికి అని కోపంగా చెప్పింది దీప. నువ్వు చెప్పిన కారణాల్లో ఏ ఒక్కటి సీరియస్ అయినది కాదు. ఆఫీస్ నుంచి ఆలస్యంగా వస్తే భర్త అడగడం తప్పెలా అవుతుంది? దానికి నువ్వు ఆలస్యంగా ఎందుకు వచ్చావో చెప్తే సరిపోతుంది కదా.
అదే అతను ఆలస్యంగా వస్తే నువ్వు అడగవా? మీ వదిన ఆలస్యంగా వస్తే నేను కూడా అడుగుతాను. అలాగే ఆఫీస్లోని మగవాళ్ళతో హోటల్స్లో పార్టీల కోసం వెళ్ళడం కూడా నా దృష్టిలో అంత మంచి పని కాదు. అక్కడ వాళ్ళు తాగినప్పుడు ఆ మైకంలో అసభ్యంగా ప్రవర్తించే అవకాశాలు చాలా ఎక్కువ. బహుశా బావ కూడా అందుకే వెళ్ళొద్దని చెప్పి ఉంటాడు. అయినా భార్యాభర్తల మధ్య ఖర్చుల విషయంలో పరస్పర అవగాహన ఉండాలి. ఒకరి ఖర్చుల విషయం ఇంకొకరికి తెలియకపోవడం మంచిది కాదు. దీనివల్ల కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడుతుంది. కాబట్టి నువ్వు చెప్పిన కారణాలన్నీ నువ్వు అనుకున్నంత తీవ్రమైనవి కావు. వీటికే విడిపోదామన్న నిర్ణయం అంత మంచిది కాదు. నీ నిర్ణయం మన కుటుంబంలో చాలామంది మీద ప్రభావం చూపుతుంది. కాబట్టి తొందరపడి ఇటువంటి నిర్ణయం తీసుకోకుండా కొన్నాళ్ల పాటు ఇక్కడ ఉండి వెళ్ళు. సమస్యలన్నీ అవే తీరిపోతాయి. ఈ విషయంలో నేను కూడా శ్రీవత్సతో మాట్లాడతానులే. నాకు చెప్పిన విషయాలేవి అమ్మా నాన్నలకి చెప్పొద్దు, వాళ్ళు తట్టుకోలేరు అని చెల్లెలికి చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయాడు శ్రీహరి. తను చెప్పిన విషయాలు విని మంచి పని చేస్తున్నావు అని అంటాడనుకున్న అన్నయ్య తద్విరుద్ధంగా మాట్లాడడం దీపకు ఆశ్చర్యం కలిగించింది. ముఖ్యంగా కుటుంబంలో ఎవరికీ తన నిర్ణయం ఆమోదయోగ్యం కాదని చెప్పకనే చెప్పాడు. ఆమె ఆలోచిస్తూ చాలాసేపటి వరకు అక్కడే కూర్చుంది. ఇంతలో తల్లి టిఫిన్కి పిలవడంతో డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళింది. అక్కడ వదిన సుశీల తన కోసం తినకుండా ఎదురు చూస్తూ కనిపించడంలో త్వరగా టిఫిన్ ముగించి గదిలోకి వెళ్ళిపోయింది. విమల కూడా కూతురు గదిలోకి వచ్చి ఆమె ముభావంగా ఉండడంతో వెళ్ళిపోయింది. 10 గంటలప్పుడు దీప స్నేహితురాలు నీరజ ఆమెకు ఫోన్ చేసింది. హాయ్ దీప, ఎక్కడా అని అడిగింది. నేను ఉదయాన్నే గోదావరికి ఇక్కడికి వచ్చాను అని చెప్పింది దీప. ఇక్కడికి వచ్చావా? మరి చెప్పలేదు. చెప్తే నేను మీ ఇంటికి వచ్చేదాన్ని. అయినా ఏం పర్వాలేదు, ఇప్పుడే మీ ఇంటికి వస్తున్నాను అంది నీరజ. నీరజ, నాకు బయట పనుంది, నేనే నీ దగ్గరికి వస్తాను అని చెప్పి 15 గంట తర్వాత ఆటోలో నీరజ దగ్గరికి బయలుదేరి 1/2 గంట తర్వాత నీరజ ఇంటికి చేరింది. దీపని చూడగానే నీరజ ఆటో దగ్గరికి పరుగున వచ్చి ఇంట్లోకి తీసుకెళ్ళింది. నీరజ అమ్మగారు సరోజ దీపని చూసి, చాలా రోజులైన దీపా నిన్ను చూసి, బాగున్నావా అని అడిగింది. బాగున్నాను ఆంటీ అని చెప్పి నీరజతో కలిసి డాబా మీదకి వెళ్ళింది. డాబా మీద నుంచి చూస్తే ఊరంతా కనిపిస్తోంది. డాబా మీదకి వాలి ఉన్న మామిడి చెట్టు నీడలో కుర్చీల్లో కూర్చున్నారు ఇద్దరు. ఇంతలో సరోజ వాళ్ళిద్దరికీ కాఫీలు తెచ్చిచ్చింది. ఇద్దరు కాఫీలు తాగుతూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటే సరోజ వంట చేయాలంటూ కిందకి వెళ్ళిపోయింది. ఏం దీపా, ఎప్పుడో నా పెళ్ళప్పుడు 4 ఏళ్ల క్రితం నిన్ను కలిశాను. ఆ తర్వాత మనం కలవడం కుదరలేదు. నీ పెళ్ళికి 2 ఏళ్ల క్రితం అయ్యిందని మా అమ్మ చెప్తే తెలిసింది. నువ్వు కూడా ఉద్యోగం చేస్తున్నావట కదా, ఎలా ఉంది నీ కాపురం? నీ హబ్బీ ఎలా ఉంటాడు అని ప్రశ్నల వర్షం కురిపించింది నీరజ. బాగానే ఉంది ముభావంగా చెప్పింది. అమ్మవయ్యావా లేక అవ్వబోతున్నావా నవ్వుతూ అడిగింది నీరజ. దీపు కూడా ఆ మాటలకు చిన్నగా నవ్వుతూ, లేదే ఇంకా టైం ఉంది. అది సరే, నువ్వెక్కడున్నావు? బెంగళూరులోనా? ఇక్కడికైనా మారారా? ఈ ఊరు ఎప్పుడు వచ్చావు అని అడిగింది దీప. ఆ మాటలకు అప్పటిదాకా నవ్వుతూ ఉన్నాం నీరజ ఒక్కసారిగా మౌనం దాల్చింది. ఆమె ముఖంలో రంగులు మారడాన్ని దీప క్రీగంట గమనించింది. ఆ తర్వాత నీరజ మౌనం వీడింది. నేను ఇక్కడికి వచ్చి సంవత్సరం అయిందే అంది మెల్లగా. సంవత్సరమైందా? ఆర్ యూ జోకింగ్? నీ హబ్బీ ఫారిన్ గట్రా వెళ్ళాడా అని అడిగింది దీప. లేదే, అతను బెంగళూరులోనే ఉన్నాడు. మేమిద్దరం డైవోర్స్ తీసుకున్నాం అంది. నీరజ నోట్లోంచి వచ్చిన పిడుగులాట ఆ మాటకు దీప నిశ్చేష్టురాలైంది. కొద్దిసేపటి దాకా ఆమె నోటంట మాటలు రాలేదు. నువ్వు చెప్పింది నిజమేనా అని ఆశ్చర్యపోతూ అడిగింది దీప. నిజమేనే, ఈ విషయంలో అబద్ధం ఎందుకు చెప్తాను అంది నీరజ. కారణం? ఒకటని కాదు, ఎన్నో ఉన్నాయి. కానీ ఇప్పుడు తలుచుకుంటే అవన్నీ సిల్లీగా కనిపిస్తున్నాయి. నిజంగా పెళ్లి విషయంలో సరైన అవగాహన లేకపోవడం వల్ల నేనే తొందరపడ్డాను. అయినా ఇప్పుడు అనుకున్న ప్రయోజనం లేదనుకో. నూతులోంచి వస్తున్నట్లున్నాయి నీరజ మాటలు. ఆమె గొంతులో విషాదం ధ్వనిస్తోంది. దీప కొద్దిసేపు మౌనం దాల్చింది. నీరజ మాటలు ఆమె జీర్ణించుకోలేకపోతోంది. పెళ్ళైన తర్వాత నేను రవితో ఆనందంగా కాపురానికి బెంగళూరు వెళ్ళాను. మా అమ్మ నాతో పాటు వచ్చి 1 నెల రోజులుండి వెళ్ళిపోయింది. మొదటి 6 నెలలు బాగా గడిచాయి. నేను ఉద్యోగంలో చేరాను. అప్పటి నుంచి నాలో కోపం ప్రవేశించింది. ఆ ఉద్యోగంలోని టెన్షన్స్ భరించలేక రవి మీద కోప్పడేదాన్ని. రవి చాలా నెమ్మదస్తుడు. నన్ను ఉద్యోగం మానేయమని సలహా ఇచ్చాడు. అయినా నేను వినలేదు. ఒకసారి అతని ఆఫీస్లో కొలీగ్ మా ఆఫీస్కి వచ్చి రవి మౌనిక అన్న అమ్మాయితో తిరుగుతున్నాడని జాగ్రత్త పడమని సలహా ఇచ్చాడు. అప్పటి నుంచి మా ఇద్దరి మధ్య సన్నటి గీత మొదలైంది. అది గోడగా మారింది.
ఒకరోజు ఆ విషయమై రవిని నిలదీశాను. అతను అది నిజం కాదని, మౌనిక తన కొలీగ్ అని, తాను గ్రూప్ లీడర్నని, అంతే తప్ప వాళ్ళ మధ్య ఏ విధమైన సంబంధం లేదని చెప్పినా నేను వినిపించుకోలేదు. ఆ తర్వాత జీవితం నరకమైంది. అతను ఆలస్యంగా వచ్చినప్పుడు నేను నిలదీయడం, నేను మా కొలీగ్ స్కూటర్ మీద ఇంటికి వచ్చినప్పుడు అతను నన్ను అనుమానించడం, కొన్నాడు మాట్లాడుకోకపోవడం, అలా మొదలైన చిన్న పగులు సంవత్సరం తిరిగేసరికి పెద్ద పగులై ఇద్దరికీ దూరం పెంచింది. దీప, ట్రస్ట్ అన్నది చాలా చిన్న మాట, కానీ అది చాలా విలువైనది. భార్యాభర్తల అనుబంధానికి, అన్యోన్య దాంపత్యానికి మూలమైన ఆ ట్రస్టు ఒక్కసారి కోల్పోవడం మొదలైతే అది ఇంతింతై వటుడింతై అన్న చందాన పెరిగి పెద్దదవుతుంది. అదే మా విషయంలోనూ జరిగింది. ఒకరి మీద ఒకరికి ట్రస్ట్ పోయింది. మా అమ్మా నాన్నలు, వాళ్ళ అమ్మా నాన్నలు వచ్చి ఎంతో సర్ది చెప్పిన తర్వాత అతను రాజీకి ఒప్పుకున్నాడు. కానీ నేను అందుకు ఒప్పుకోక మొంకిపట్టు పెట్టాను. ఫలితం విడాకులు. 2 ఏళ్ల తర్వాత మేము కోర్టు ద్వారా విడాకులు తీసుకున్నాం. ఆ తర్వాత అక్కడే 6 నెలలు ఉద్యోగం చేశాను. కానీ నాకెందుకో అతను ఉన్న చోట ఉండబుద్ధి కాలేదు. అందుకే ఇక్కడికి వచ్చేశాను. నీరజ చెప్తుంటే దీప మౌనంగా వినసాగింది. మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు? భవిష్యత్తు గురించి ఏం ఆలోచించావు? మొదట్లో నా నిర్ణయం సరైందేనని అనిపించింది. కానీ రాను రాను నాలో మార్పు వచ్చింది. ఇప్పుడు నేను తొందరపడి తప్పు చేశానేమో అన్న అపరాధ భావన కలుగుతోంది. కారణం, ఈ సమాజం ఎంత తల్లిదండ్రులు తోబుట్టువులైనా మన భావాలతో నిర్ణయాలతో వాళ్ళు ఏకీభవించరు. జీవితాంతం తోడుండలేరు. అందుకు వాళ్లకున్న బాధ్యతలు కారణమవుతాయి. నా వల్ల నా చెల్లెలు లయకు పెళ్ళి అవ్వడానికి ఇబ్బందులు వచ్చాయి. విడాకులు తీసుకున్న స్త్రీకి సమాజం విలువ ఇవ్వదు. నా వల్ల మా అన్నయ్య ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. మా చెల్లెలు లయ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు నన్ను అందరూ దోషిగా చూస్తున్నారు. ఎవరైనా చుట్టాలు వస్తే నన్ను పిలవడానికి అమ్మ మొహమాట పడుతోంది. చిన్నతనంగా భావిస్తోంది. పోనీ పెళ్లి చేసుకుందామా మళ్ళీ అనుకుంటే డైవర్సిని పెళ్లి చేసుకునేందుకు ఎవరూ ముందుకు రారు. ఒకవేళ చేసుకున్న దానికుండే సమస్యలు దానికున్నాయి. ఇది నా జీవితం, చెమ్మగిల్లిన కళ్ళను తుడుచుకుంటూ చెప్పింది నీరజ. నీరజ చెప్పిన మాటలు విన్న తర్వాత దీప మౌనం దాల్చింది. మాటలు రావడం లేదు. ఏం చెప్పాలో తోచక అరగంట తర్వాత ఇంటికి బయలుదేరి వచ్చేసింది. మరునాడు ఉదయాన్నే గోదావరికి దీప భర్త శ్రీవత్స మామగారింటికి వచ్చాడు. ఉదయాన్నే ఆటో దిగుతున్న అల్లుడిని చూసి ఆశ్చర్యపోయాడు రమణయ్య. విమలకి ఏదో అనుమానం కలిగింది. శ్రీహరికైతే చెల్లెలు దీప అతనితో ఎలా ప్రవర్తిస్తుందోనన్న భయం వేసింది. కానీ ఆశ్చర్యంగా దీప వచ్చి అతని బ్యాగ్ అందుకుంది. అతన్ని తన గదిలోకి తీసుకెళ్ళింది. స్నానానికి నీళ్లు పెట్టింది. స్నానం తర్వాత అతనికి ఇష్టమైన వేడివేడి ఉప్మా చేసి పెట్టింది. తరువాత ఇద్దరూ కలిసి వెంకటేశ్వరుడి గుడికి వెళ్ళారు. చెల్లెలి ప్రవర్తనకు విషయం తెలిసిన శ్రీహరి ఆశ్చర్యపోయాడు. కూతురు అల్లుడు అన్యోన్యంగా ఉండడం చూసి రమణయ్య దంపతులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ మర్నాడు దీప టిఫిన్ తింటూ, అమ్మా, నిన్ను నాన్నను చూడాలనిపించడంతో వెంటనే బయలుదేరి వచ్చేశాను. ఆఫీస్లో చాలా పని ఉంది, అందుకే ఒక్కరోజే సెలవిచ్చారు. శ్రీవత్స నేను లేకుండా ఉండలేడు, అందుకే తను వచ్చేశాడు. ఈసారి దసరాకి వారం రోజులు సెలవు పెట్టి వస్తాంలే, అందుకని ఈరోజు గోదావరికి వెళ్ళిపోతాం అని చెప్పింది. కూతురి మాటలకు విమల ఎంతో సంతోషించి భర్త రమణయ్యకు చెప్తే అతను సంతోషించాడు. ఆ సాయంత్రం దీప శ్రీవత్స వెళ్ళిపోయారు. 2 నెలల తర్వాత దీప తాను నెల తప్పానని వాళ్ళమ్మకి ఫోన్ చేసి చెప్పింది. కథ సుఖాంతం. అమ్మాయి అర్థం చేసుకొని విడాకులు కలగకుండా ఉండిపోయింది. అందుకని కథ సుఖాంతమైంది. అంతేనండి, భార్యాభర్తల మధ్య చిన్న చిన్న కలతలు వస్తాయి. ఎందుకంటే ఇద్దరు భిన్న ధృవాలు, వేరే వేరే చోట పెరిగిన వాళ్ళు, వారి కుటుంబ నేపథ్యాలు వేరేగా ఉంటాయి. అందుకని ప్రతి చిన్న విషయానికి అపార్థం చేసుకుంటూ వెళ్తే కాపురాలు నిలబడలేవు. కథ బాగుందండి. కథ కూడా మీకు కూడా నచ్చుతాయి కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నేను ఇప్పటికీ 250 ఏమో కథలు చదివానండి. అన్నిటిలోనూ కామెంట్ చేయండి అని అడుగుతున్నాను, లైక్ చేయండి అంటున్నాను, కానీ 2 చేయట్లేదండి. ఎవరును లైక్ కూడా చేయడం లేదండి. ఎందుకండి, ఒక లైక్ చేయొచ్చు కదా, జస్ట్ ఒక్క లైక్. అలా అంటే నాకు లైక్లు వస్తాయి కదా. అట్లా కామెంట్ కూడా ఏదో ఒకటి జస్ట్ అలా టైప్ చేయండి చాలు. ఇంకా నేనేమన్నా మార్చుకోవాలా అవి కూడా మీరు చెప్పారనుకోండి, నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీకు నాకు మాటలు చాలా ఇంపార్టెంట్ కదండి.
మనం కలిసి ట్రావెల్ చేయాల్సిన వాళ్ళం కదా. కాబట్టి దయచేసి నాకు సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి. నేను చాలా సంతోషపడతాను. అట్లే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నన్ను. ఉంటానండి. ప్రేమతో మీ మను.